వానాకాలం సాగులో రైతులంతా బిజీగా ఉన్నారు. అధికార యంత్రాంగం సైతం వాళ్ళకి కావాల్సిన ఎరువులను అందించడం కోసం కృషి చేస్తున్నారు. అయితే యూరియా కావాల్సినంత ఉందా? అయితే స్టాక్ ఉందని అధికారులు చెప్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? డిఏఓ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, యూరియా నిల్వలు ఉన్నాయా? సో ప్రస్తుతం మన ఆదిలాబాద్లో పత్తి విత్తనాల్లో ఆల్రెడీ సోయింగ్స్ అయిపోయినాయి. సోయాబీన్ కొన్ని ఇతర పంటలకు కొంచెం సోయింగ్ జరుగుతున్నది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నది. అయితే మేము రైతులకు అవసరమయ్యే ఎరువులు మొత్తం అందుబాటులో పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు జిల్లాలో యూరియా 14,000 టన్నులు అందుబాటులో ఉన్నది. ప్రతి మండలాల్లో ప్రైవేట్ డీలర్స్ కానీ ప్యాక్స్ కానీ అందుబాటులో ఉన్నది. ఎక్కడ స్టాక్ అయిపోతే కూడా ఇమీడియట్గా మేము పంపించే ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ప్రైవేట్కి అయితే డైరెక్ట్ కంపెనీ ద్వారా స్టాక్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సొసైటీ కానీ అగ్రోస్ కానీ ఈ ఆకాశ సెంటర్స్ డీసీఎంఎస్ సెంటర్స్ కానీ మేము మార్కెట్ ద్వారా వాళ్ళ ఇండెంట్ ప్రకారం వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది ఎప్పుడప్పుడు మేము వాళ్ళకి పంపించి ఏర్పాటు చేస్తున్నాము. మరి ముఖ్యంగా కొంతమంది లారీల కొద్ది గ్రామాలకు లేదా మహారాష్ట్రకు తరలిస్తుంటే కొంతమంది పట్టుకున్నారు. మీ మండల్ టాస్క్ ఫోర్స్ టీం అది రైతుల పేరుతోటి అక్కడికి పోతుంది, ఇక్కడ దొరికింది కాబట్టి రైతుల పేరు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనకు నేను భీంపూర్లో 200 బస్తాలు మనకు లారీ పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా అది ఫార్మర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రైతులు ఒక 10-15 మంది రైతులు ఒక విలేజ్ సంబంధించి అంటే లారీ ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు కలిసి తీసుకెళ్తారు. అది మేము లారీ దొరికిన తర్వాత మొత్తం వెరిఫై చేసినాము. రైతులు కూడా వాళ్ళు వచ్చి ఇది మాదే శాఖ అని చెప్పి చూపించింది. వాళ్ళ దగ్గర మాన్యువల్ బిల్స్ కూడా లారీతో పాటు ఉన్నాయి. అది ఎక్కడికి మహారాష్ట్రకి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ రైతులకే వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా హోల్సేల్ నుంచి వెళ్ళి నేరుగా వెళ్ళొచ్చు సార్. రిటైల్ కొట్టకుండానే వ్యాపారి ఎవరైతే ఉన్నారో అందులో ఎంటర్ చేయకుండానే రీటైల్లో జీరో స్టాక్ చూపెట్టి హోల్సేల్లో డైరెక్ట్ పంపించడం వల్ల లోపం కాదా? ఏదన్నా ఇప్పుడు ఒక డీలరు అతనికి హోల్సేల్ రిటైల్ లైసెన్స్ రెండు ఉన్నప్పుడు, హోల్సేల్లో స్టాక్ ఉన్నప్పుడు దాన్ని రిటైల్కు కన్వర్ట్ చేసుకొని రిటైల్ నుంచి రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లా చేయనప్పుడు నేరుగా హోల్సేల్ నుంచి వెళ్ళి రైతులకే పంపిస్తే ఇక్కడ షాప్కి వచ్చిన రైతులకు లేదని చెప్తున్నారు. అక్కడికి పోయిన తర్వాతను ఇట్లా అంటున్నారు. అయితే కొంతమంది అదే ఇంతకుముందు చెప్పాను కదా, కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది రైతులు అంటే ఒక విలేజ్ సంబంధించి ఇంటీరియర్ ఉన్న విలేజ్ సంబంధించి ఒక 10-15 మంది రైతులు వచ్చి కలిపి తీసుకెళ్ళినప్పుడు ఆ విధంగా స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. రిటైల్లో కూడా స్టాక్ పెట్టి షాప్కి వచ్చే రైతులకు కూడా మేము యూరియా ఇవ్వాలి, ఏ ఎరువులైనా కానీ కూడా రిటైల్లో ఉంచాలి, షాప్లో ఉంచాలి. అదేవిధంగా గోడౌన్లో హోల్సేల్ ఉన్న స్టాక్ కూడా రిటైల్ కన్వర్ట్ చేసుకొని ఇక రైతులకు ఇవ్వాలి. ఎక్కువ మంది రైతులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్ బిల్స్తోని కలిపి పంపించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ బయోమెట్రిక్ పెట్టాలి కదా సార్, ఇంత లారీల కొద్ది నేరుగా గోదాం నుంచి నేరుగా వెళ్తుంది, బయోమెట్రిక్ చేశారా? ఆ కేసులో ఏం జరిగింది? అయితే ఫస్ట్ ఏంటంటే లారీతోని అంటే బిల్స్ ఇవ్వడం జరిగింది, మాన్యువల్ బిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మెషిన్ ప్రాబ్లం అని చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ కూడా బిల్స్ తర్వాత జనరేట్ చేశారు. అదే ఫార్మర్స్ వాళ్ళ ఆధార్తోనే మొత్తం ఎవరికి ఎంత క్వాంటిటీ అనేది ఆన్లైన్ బిల్స్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇట్లా చెప్తున్నారు. హోల్సేల్ డీలరు అనుమతి ఉండి తర్వాత రీటైల్ ఉంటే ఈ విధంగా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది. దీన్ని బట్టి కూడా అదే అంటున్నారు. ఇది బ్లాక్ మార్కెటింగ్ కాదండి, డైరెక్ట్ రైతులు వచ్చి అడిగినప్పుడు ఒక 10-15 మంది రైతులు వచ్చినప్పుడు వాళ్ళకు ఇస్తారు. లేదంటే రైతులందరూ వచ్చి అక్కడ ఇదే డీలర్స్ దగ్గరకు వచ్చి ఇండివిజువల్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి అటు ఇవ్వడం జరుగుతుంది. అయినా మేము డీలర్స్కి చెప్తున్నాము, ఏ రైతు కనుక కూడా వాళ్ళ ప్రాపర్ బిల్స్తో సహా ఆ లారీలో ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన షాప్లో కూడా స్టాక్ పెట్టుకోవాలా, ఏ రైతు వచ్చినా కానీ కూడా లేదని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్లాక్ మార్కెట్ తరలి ఆస్కారం లేదు. రైతుల పేరు మీద బిల్స్ ఉన్నాయి, ఆన్లైన్ బిల్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఒక ఊరికే 200 బస్తాలు ఇస్తారా సార్ ఇట్లా లారీ పట్టుకొని వస్తే? ఒకవేళ అట్లా నేరుగా అక్కడ అందుకే మనం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని వెరిఫై చేస్తున్నాము. ఆ రైతులకు ఎంత ఏరియా ఉంది, అది జెన్యూనా కాదని చెప్పి కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు సపోజ్ 200 బస్తాలంటే 18 మంది రైతులు అడిగారు. సో ఒక్కొక్క యావరేజ్గా మనకు 10-12 బస్తాలు వస్తాయి. అంటే ఒక యూరియా ఒక ఎకరానికి నియర్గా 2 బస్తాలు అయితే మినిమం వాడతారు. సో ఆల్మోస్ట్ అది ఎంఏఓ గారు వెరిఫై చేశారు, అది చేసి జెన్యూన్ ఫార్మర్స్ అని చెప్పడం జరిగింది. డీలర్ కూడా మేము షోకాస్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి డీలర్ తప్పుడు కూడా ఇంకా ఫర్దర్ చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ మార్కెట్లో పిఎస్సిఎస్ వాళ్ళు ఇండెంట్ పెట్టి వాళ్ళు డబ్బులు కట్టినా వారం రోజులైనా వాళ్ళకి ఇవ్వకుండా పిఎస్సిఎస్లో కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, అక్కడ జీరో స్టాక్ ఉంది, మీ రిపోర్ట్ ప్రకారము టన్నుల కొద్ది ఉందని చెప్తున్నారు. అయితే మేము సొసైటీకి ఎవ్రీడే మేము మానిటర్ చేస్తున్నాము. మార్కెట్ నుంచి సొసైటీకి ప్రతిరోజు స్టాక్ ఇస్తున్నాము. అయితే గత వారం రోజుల్లో మనకి ఏమైందంటే కొంచెం లారీ అసోసియేషన్ ఇష్యూ ఉండే, లోడింగ్ ఇష్యూ ఉండే, మనకు ఇక్కడ వ్యాగన్స్ వచ్చినప్పుడు లేబర్ ప్రాబ్లం అవుతుంది. దాంతో ఒక 2 రోజులు డిలే అవుతుంది తప్ప ప్రతి ఇండెంట్ మేము మా సొసైటీ వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఖచ్చితంగా మేము స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఒక 3-4 డేస్ డిలే అయింది, అన్ని దగ్గర లేదు, 1-2 సొసైటీ దగ్గర డిలే అయింది. ఆ స్టాక్స్ మేము రెగ్యులర్ మానిటర్ చేసి మూవ్ చేస్తున్నాము. మనకి ఏంటంటే లారీ ప్రాబ్లం ఒకటి, లోడింగ్ ప్రాబ్లం, లేబర్ లోడింగ్ ప్రాబ్లంతో కొంచెం 1-2 రోజులు డిలే అయింది, అంతే తప్ప వేరే ఇదేం లేదు దాంట్లో. సరే, ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్ 14,000 మెట్రిక్ టన్నులు అనేది మార్కెట్లో ఉందా, లేకపోతే షాప్ల దగ్గర ఉందా, హాకా సెంటర్ల దగ్గర ఉందా, ఎక్కడుంది సార్? అది మొత్తం మనకు ప్రైవేట్లో ఒక 4,000 టన్నులు ఉంది, మార్కెట్లో ఒక 8,000 టన్నుల వరకు మార్కెట్లో ఉంది. తర్వాత మిగతా ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉంది, సొసైటీ దగ్గర కొంత అందుబాటులో ఉంది. మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ
ఏదైతే షాప్కి వెళ్తే మాత్రం రైతుకు లేదని చెప్తున్నారు, లేదా కార్బన్ అని లేకపోతే ఇంకో రకమైన పనికిరాని ఎరువులను వాళ్ళకి అంటగట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా రైతు వచ్చి తన ఇష్టపూర్వకంగా ఇతర ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇవ్వడానికి వీలేదు. రైతులకు ఏది అడితే అది యూరియా కానీ డిఏపి కానీ ఏది అడితే అది ఇవ్వాలి. వేరే ప్రోడక్ట్స్ మాత్రం లింక్ పెట్టడం లేదు. రైతు ఏది అడినా అతని ఇష్టపూర్వకంగా తీసుకుంటే ప్రాబ్లం లేదు. అతను వద్దంటే మాత్రం ఇవ్వకూడదు. అలా ఇక్కడ మన నోటీస్ వస్తే మేము ఖచ్చితంగా డీలర్పై చర్య తీసుకుంటాం. మహారాష్ట్రకు అమ్ముకోవచ్చా సార్ యూరియా అయినా ఎరువులైనా? ఏది మహారాష్ట్రకు అమ్మరాదు. ఇట్లా చేసిన వ్యాపారులపైన ఎట్లాంటి చర్యలు? ఖచ్చితంగా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మనకు చట్టం ప్రకారం ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఏ డీలర్ కానీ ఎవరైనా వ్యక్తులు కానీ చట్టం తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇది ఇప్పుడు ఇండైరెక్ట్గా హోల్సేల్ డీలరు రీటైల్లో జీరో స్టాక్ చూపెట్టి హోల్సేల్ల నుంచి వెళ్ళి నేరుగా రైతులకు పంపిస్తే అది నేరం కాదా? అంటే అట్లా బ్లాక్ చేసినట్టు కదా? మీ రిపోర్ట్ ప్రకారం టన్నులు ఉన్నట్టే, కానీ అక్కడికి వెళ్తే షాప్లో దొరకదు. ఇది బ్లాక్ చేసినట్టు కదా సార్? వాళ్ళు ఆయన రిటైల్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైతే అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కువ మంది రైతులు వచ్చినప్పుడు డైరెక్ట్ హోల్సేల్ నుంచి రిటైల్ కన్వర్ట్ చేసుకొని గోడౌన్ నుంచి స్టాక్ పంపిస్తున్నారు. అది మేమేం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా రిజిస్టర్లో ఎంట్రీ చేసుకోవాలా, రిటైల్ కన్వర్ట్ చేసుకోవాలా, ఫార్మర్ బిల్లింగ్ చేయాలా. బిల్లింగ్ చేసినా కానీ ఆ లారీ లోడ్ కావాలని చెప్పడం జరుగుతుంది. ఇంత చెప్పినట్టు అదే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదైనా కానీ కూడా డీలర్ తప్పు చేస్తే ఖచ్చితంగా డీలర్ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు ఏం వెరిఫై చేయరా సార్? లైవ్ స్టాక్ను ఆన్లైన్ స్టాక్ను అంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఏం చేయరా? ఎన్ని రోజులు? ఖచ్చితంగా డైలీ వెరిఫై చేస్తారు. ఇక్కడ మనకి ఇబ్బంది ఏమేస్తుంటే ఇప్పుడు గ్రౌండ్లో స్టాక్ ఉంటుంది, మనం ఆన్లైన్ సేల్ చేయాలి కాబట్టి ఒక్కోసారి మిషన్లో ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్కసారి ఒక 1 hour 2 hours కొంచెం డిలే అవుతుంది. మామూలుగా మేము ఎవ్రీడే చెక్ చేస్తాము. అదేవిధంగా మాకు 5 అని చెప్పి FIV ఫెర్టిలైజర్ ఇన్వెంటరీ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మాకు ఉంది, వెరిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి. దాంట్లో మేము ఏం చేస్తామంటే DO, ADA అండ్ MASకు ప్రతి వారం మాకు ఇన్ని షాపులు అని చెప్పి మాకు ఆన్లైన్లో వస్తాయి. మాకు ఆ షాప్కి మేము వెళ్ళి POS మిషన్ ఎంత స్టాక్ ఉంది, గ్రౌండ్లో ఎంత స్టాక్ ఉంది, అంటే ఫిజికల్ బ్యాలెన్స్ ఎంత ఉందని మేము వెరిఫై చేస్తాము. ఏదైనా తప్పు ఉంటే అక్కడనే రెక్టిఫై చేస్తాము. చేసి దాన్ని ఆన్లైన్ మేము నమోదు చేయడం కూడా జరుగుతుంది. ప్రతి వారం 2 సార్లు, అంటే సోమవారం నుంచి బుధవారం వరకు, మళ్ళీ గురువారం నుంచి శనివారం వరకు ప్రతి MAOకు ADAకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా DOకి ఏమో వారం సోమవారం నుంచి శనివారం వరకు షాపులు మనకు ఎనేబుల్ అవుతాయి ఆ లాగిన్లో. సో మేము ఖచ్చితంగా వెళ్ళి అది వెరిఫై చేస్తున్నాము. POS మిషన్ ఎంత స్టాక్ ఉంది, గోడౌన్ ఎంత స్టాక్ ఉంది వెరిఫై చేస్తున్నాము. ఏ చిన్న తప్పున్నా అక్కడ రెక్టిఫై చేస్తున్నాము. ఏవోలకు హోల్సేల్ గోదాం తనిఖీ చేసే రైట్ ఉందా సార్? ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారా? అన్ని ఏవోలకు చట్టం ప్రకారం ప్రతి అధికారం ఉంది వాళ్ళకు. షాప్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఏదైనా వేరియస్ నుంచి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆస్కారం ఉంటుంది, షోకాన్ ఇవ్వచ్చు, చర్య తీసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే ఏవో రిపోర్ట్ చేస్తే ADA లైసెన్స్ కాదు, ADA కాబట్టి రిటైల్ లైసెన్స్ ADA చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే యూరియా పకడ్బందీగా రైతులకు చేరవేయడం కోసం తాము కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. కాకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ స్టాక్ మాత్రం ఉంది. ఏదైతే భీంపూర్లో లారీ పట్టుకున్నారో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కన్సర్న్ వ్యాపారికి షోకాజ్ నోటీస్ సైతం ఇచ్చాము. అయితే ఎక్కడా బ్లాక్ చేయడానికి లేదు, మహారాష్ట్రకు బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళట్లేదు. ప్రాథమికంగానైతే దీనికి సంబంధించి రైతులకే వెళ్తున్నట్టుగా గుర్తించినట్టు DAO చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్.